వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఇకపై కర్నూలు మెడికవర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఓపీడీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రతి నెల 3వ బుధవారం కీళ్లవాత నిపుణులు డాక్టర్ సృజన డిఎం రూమయాలజిస్ట్, 2వ మంగళవారం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వకుమార్ రోగులకు పరిశీలించి చికిత్స అందించనున్నారు. కీళ్లవాతం, నడుము నొప్పి, అలాగే నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రొద్దుటూరులోని నిపుణుల సేవలు పొందవచ్చంటూ మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం తెలిపింది. ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరింది. సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రొద్దుటూరు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విశ్వకుమార్, న్యూరో సర్జన్ కన్సల్టెంట్ అండ్ మెడికవర్ కర్నూలు. నేను కూడా రెగ్యులర్ గా ఇక్కడ ప్రొద్దుటూరులో ఆర్సీకి వస్తున్నాను ఎవరీ మంత్. అలాంటప్పుడు మీరు అగైన్ నేను చెప్పాల్సి వస్తుంది, మీరు ఇక్కడ నేను చూసినాను కానీ మీరు కర్నూలుకి రండి అని చెప్తే వాళ్ళు అనుకుంటా వాళ్ళు ఇబ్బంది పడతారు. సో దీని వాళ్ళు ఏమవుతుంది, వీళ్ళకి లేదు మన రిమటాలజిస్ట్ కూడా ఇక్కడికి వస్తున్నారంటే యూజ్ చేసుకోండి అని కోరుతున్నాను. డిఎం రూమటాలజీ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి తర్వాత డిఎం రూమటాలజీ చేసిన వాళ్ళలో మేడం ఒకరు. ఇండియాలో వాటిని చూస్తే ఒక 200 మంది కూడా మేడంని ఇక్కడ సాయి డయాగ్నోస్టిక్ ప్రొద్దుటూరులో కూర్చోబెడుతున్నాం. కాబట్టి నగర్ కర్నూలు జిల్లా వెల్దండి మండలంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెద్దాపూర్లో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించిన ఆయన 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పెద్దాపూర్, కుప్పగండ్ల గ్రామాల్లో ఇందిరమ్మ గృహాలను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిరాయికి ఇచ్చేస్తే 65,000 రూపాయలు నెల నెల మీకు వస్తుంది. అందరూ చాలా సంతోషం. ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు చాలా మటుకు. ఇందులో 75% చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాణ్యత ఉంది అని చెప్పేసి చెప్తా ఉండే ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్పినవన్నీ కూడా చేస్తా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి. మన ప్రాంతవాసి మంచిగా పనులు చేస్తుండు. మన కళాకృతికి అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తుండు. దాదాపు ఎంతమంది అంటే కనీసం 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలి అని చెప్పేసి వారి ఆలోచన. ఒకటే రోజు ఎవరు ఏ కుటుంబంలో అయినా కూడా ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి అధికారులకు అందరూ కూడా చెప్పి పని చేపిస్తా ఉన్నాడు. మీరు మంచిగా అవుతున్నారు, ఇంకా బాగా కావాలని. ఇప్పుడే ఎంఆర్ఓ గారు మగవాళ్ళు పెట్టుకోవడం ఎందుకు, మహిళలు కూడా ఈ పని చేస్తారు అని ముఖ్యమంత్రి గారు. అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత మహిళ లక్ష్మీదేవి తనకు కేటాయించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఇక 1990లో ప్రభుత్వం కేటాయించిన 1 ఎకరం భూమి ఇప్పటికీ ఆన్లైన్ రికార్డులలో నమోదు కాకపోవడంతో సాగు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సాధ్య గోవింద్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ స్పందించి భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉల్లికల్లి గ్రామంలో గత 2019 నుంచి సర్వ మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన దాదాపుగా 2019 నుంచి 2026 వరకు కూడా ఈ యొక్క అర్జీలు ఇస్తూనే ఉన్నారు. కానీ కనీసం ఏమాత్రం రెస్పాండ్, కనీసం పై అధికారులు ఆర్డర్స్ చేసినా కూడా ఈ సింగనమల మండలంలో ఉన్న తహసీల్దార్ గారు మాత్రం ఎలాంటి స్పందించుకోకుండా, ఓ మహిళను చూడుకోకుండా ప్రతిసారి అర్జీ పట్టుకొని రావడము ఎంఆర్ ఆఫీసులో ఆటకంటారు ఈటికంటారు కానీ ఎన్ని చేసినా కానీ ఏం లాభం లేకుండా తిప్పించుకుంటానే ఉన్నారు, చేయకొని ఉన్నారు. నాకేమన్నా న్యాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ఇచ్చిన అర్జీ, ఫస్ట్ అర్జీ ఎప్పుడు ఇచ్చినారు? 19లో ఇచ్చినాము. 2019 ఆర్డర్ ఆర్డీఓ గారు ఆర్డర్ వేసినా కానీ చేయడం లేదు. 1990లోనే ఈ సర్వే నెంబర్ అసైన్మెంట్ ఇచ్చారు. ఎవరి పేరు ఇచ్చారు? సుంకప్ప గారి పేరు ఇచ్చారు. సుంకప్ప గారు అనుకుంటే ఎందుకుతున్నాడు ఈ రోజు అమ్మాయి భూమి కాబట్టి
దాంట్లో చూడండి. అది కట్టేది మీ దగ్గర నేను స్పందనలోకి వెళ్ళిన తర్వాత ఆర్ఐ మేడం గారు విషయం ఇదే మాట అన్నారు. ఇరువర్గాన్ని పిల్లంపించి మేము నోటీస్ పెట్టించి ఖచ్చితంగా ఫీల్డ్కి వస్తామని చెప్పినారు. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగిందన్న వార్తలను జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల ఖండించారు. బంగారం, వ్యవసాయ మోటార్ల దొంగతనం కేసులో ఏడుకొండలు సహా ముగ్గురిని విచారించి జూలై 12న 35 BNSS నోటీసులు ఇచ్చి విడుదల చేసినట్లుగా సీసీటీవీ దృశ్యాలతో వెల్లడించారు. అనంతరం ఏడుకొండలు కనపూరు కాలువ వద్ద అపస్మారక స్థితిలో కనిపించక ఆసుపత్రికి తరలించామని, అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. కుటుంబ సభ్యులు చేసిన లాకప్ డెత్ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. అగ్రికల్చరల్ మోర్ దాన్ 20 8th జూలై ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ వ్యక్తికి మనం చెప్పగానే వెంటనే ట్రేస్ చేయడం జరిగింది అక్యూజ్ని. ముగ్గురు అక్యూజ్ మనకి కస్టడీలోకి వచ్చారు. రియాజ్, ఏడుకొండలు అండ్ ఇంకొక ప్రసాద్. సో వీళ్ళని స్టేషన్కి తీసుకొచ్చినాక మనకు తెలిసింది వీళ్ళు 20 మోర్ దాన్ 20 అగ్రికల్చరల్ మోటార్స్ కూడా దొంగలిచ్చారు అనేది. సో అవి కూడా రికవరీ చేయడం జరిగింది. చేసి వీళ్ళని మనం 35 BNSS ప్రకారం అరెస్ట్ నోటీస్ ఇచ్చి 12th నైట్ వీళ్ళని స్టేషన్ నుండి పంపించడం జరిగింది. అందరినీ కూడా పంపించేసారు 12th నైట్. మనకి వీ హ్యావ్ సీసీటీవీ ఫుటేజ్. వాళ్ళు 12th నేషనల్ హైవే 16 మీద కూడా నడవటం కనిపించింది. అయితే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని వీళ్ళని, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ట్రూ బికాస్ హీఈస్ నాట్ ఇన్ పోలీస్ స్టేషన్ ఇన్ దోస్ లాస్ట్ 2 days. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ప్రొసీజర్ జరుగుతుంది. రైట్ నౌ యాజ్ వీ స్పీక్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ PMA కండక్ట్ చేస్తున్నారు ఇన్ గూడూరు హాస్పిటల్. సో యాజ్ కంప్లీట్గా ఫెయిర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాట్ ఎవర్ అలిగేషన్స్ ఆర్ కంప్లైంట్స్ విచ్ ద ఫ్యామిలీ గివ్స్ మేము అవన్నీ. గంగాధర నెల్లూరులో జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీసీలపై ఇటీవలే జగన్ చేసిన వ్యాఖ్యలు సరికావని, ఆయన పాలనలోనే బీసీలపై అనేక దాడులు, అన్యాయాలు జరిగాయని ఆరోపించారు. ఇక సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు బీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఇక రాష్ట్ర నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఒక ప్రశ్నిస్తున్నాం, బీసీలంటే గాని, బీసీ కులస్తులంటే కానీ, వాళ్ళ ప్రాణాలంటే మీకు కానీ మీ పార్టీకి కానీ లెక్కలేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డల్ని ఎంతో మందిని బలి తీసుకున్నారు. పార్టీకే సరిపోతున్నాయి కాబట్టి యాదవ కులం తరపున, బీసీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక పేద దానయ్య గొర్రెల కాపరిని చంపేస్తే అది చట్ట పరిధిలోకి రాదా? వాళ్ళని శిక్షించడం తప్ప? అంటే మీ రాజ్యాంగంలో, మీ రాజారెడ్డి రాజ్యాంగంలో పేద బీసీలను చంపేస్తే వాళ్ళని అరెస్టులు చేయకూడదు. మన రాజ్యాంగంలో అత్యున్నతంగా గౌరవించే రాజ్యాంగాన్ని మీద మీకు గౌరవం లేనప్పుడు మీరు రాజకీయంగా ప్రజాస్వామ్య దేశంలో మీరు ఎలా మనుగడ సాధిస్తారు చెప్పండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం ఒక చట్టం తీసుకొని బీసీలు వాళ్ళని, మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారిని చాలా దైవారాధనతో మేము ఆరాధిస్తున్నాం. కానీ మీకు బీసీలు తెలుగుదేశంలో ఉన్నారనే కసితో బీసీలు ప్రాణాలతో ఉండకూడదనేసి మీరు ఇలా చేయడం మీకు సమంజసం కాదు. బీసీలు తలుచుకుంటే మిమ్మల్ని, మీ ప్రభుత్వాలని నాశనం మట్టు ముట్టిస్తారు, తెలుసుకోండి. ఇంకా మీదట బీసీల గురించి హేళనగా మాట్లాడడం, వాళ్ళ ప్రాణాలను లెక్క లేకుండా మాట్లాడడం మీకు మంచిది కాదనేసి మేము యాదవుల తరపున, బీసీల తరపున
పల్నాడు జిల్లా నరసరావుపేటలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. కేసన శంకర్రావు బీసీల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు, మహిళా నాయకులు, యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Kesana Sankaravaru. Jai BC. Jai BC. Jai BC. Jai BC. రాష్ట్ర అధ్యక్షులు స్వాగతం పలికిన స్వాగత పలుకులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు. సార్ ఒకసారి సార్ పిల్లలు మా తెలియదు ఉన్నారు. మీ అందరికీ ఎంతో కొంత సహాయం చేసి రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై సీఐ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బందితో కలిసి బైకర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని వాహనదారులను ఆపి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. మొబైల్ ఫోన్ కు కవర్ కొనుగోలు చేసేంత శ్రద్ధ తమ ప్రాణాలను కాపాడే హెల్మెట్ విషయంలో కూడా చూపాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్లే అనేక ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. ఇక ప్రతి ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీఐ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ప్రయాణం చేస్తేనే మనం ప్రయాణం చేసినప్పుడు ఏమేమి పాటించాలి, కంపల్సరీ పాటించి మనం సేఫ్గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. చేయకూడదు, ఏం పెట్టాలి, పెడతారా హ్యాండ్స్ పెడతారా, అందరూ కంపల్సరీ హెల్మెట్ పాటించాల్సిన హెల్మెట్ ఇచ్చే అంటే మన మొబైల్ మన చేతిలోనే బ్యాంక్ ఉన్నది అంతే కదా. లాకర్ సిస్టమ్ ఏడుంది, మన ఫోన్లోనే ఉంది. ఎలాంటి లింక్ వచ్చినా కానీ, యాప్స్ ఏపీకే యాప్స్ వచ్చినా కానీ, ఎలాంటి అన్వాంటెడ్ ఓటీపీస్ అడిగినా కానీ, ఏది అడిగినా చెప్పాలా చెప్పొద్దా? చెప్పొద్దు. దానివల్ల నష్టం ఏమవుతుంది, కాల్ చేయాలి. చేస్తే ఎవరైనా ఇతర వ్యక్తుల అకౌంట్లో పడతాయి కదా, అవి ఇమ్మీడియట్లీ హోల్డ్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయి మన డబ్బులు మనం తీసుకునే అవకాశం మనం పాటిద్దాం. మరి ఇవన్నీ కంపల్సరీ పాటించి మనం సేఫ్గా ఉండాలని. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏడుకొండల మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. చెరుకుమూడి గ్రామస్తులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు సిద్దమయ్యారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. నేషనల్ హైవేపై ఆందోళన చేపట్టడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆక్వా రంగంలో సిండికేట్ల రైతులను దోచుకుంటున్నాయని, ప్రభుత్వం వాటిని అరికట్టడంలో విఫలమైందంటూ ఆయన ఆరోపించారు. ఇక విద్యుత్ ఛార్జీలు, గిట్టుబాటు ధరలు, ఫీడ్ ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక విద్యుత్ సబ్సిడీ తగ్గించడం, 3-ఫేజ్ కరెంటు సరఫరా లోపాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు అన్నారు. రైతుల హక్కుల కోసం వైసీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. ఈరోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పైన సిండికేట్ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంది. ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం నష్టపోతుంది. రేట్ల రివ్యూ అనేది సంవత్సరానికి కేవలం ఒక్కసారి జరగాలి. అది మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటి చెప్తూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని పుదుచ్చేరి, యానాం, తూర్పుపేట ప్రాంతాల అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం అఖిలపక్ష నాయకులపై నమోదైన కేసులను నిరసిస్తూ దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక 17 గ్రామ పంచాయతీలకు చెందిన దళితులు ఇందులో పాల్గొన్నారు. సరిహద్దు అంశాన్ని పూర్తిగా పరిశీలించి హద్దులు ఖరారు చేయకముందే కేసులు నమోదు చేయడం సరికాదు అని నాయకులు పేర్కొన్నారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ముందుగా అందరికీ నా చేయండి. నా పేరు కన్నడి వెంకటరమణ, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి ఈ రోజున తాళరేవు ఉన్నటువంటి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి తాళరేవు మండలంలో ఉన్నటువంటి పోలేగిరి పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి తూర్పుపేట సమీపం వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ను మరియు డంప్ యార్డును యానం ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఏదైతే డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అది మేము నిరసిస్తూ ఉన్నాం ఎండబ్ల్యూగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని కొల్లేకూరు పంచాయతీలో చుట్టుపక్కల గ్రామాలకి చాలా తీవ్రమైన నష్టం. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ల్యాండ్ అది ఎవరిది అని నిర్ధారణ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాన్ని సర్వే చేయించి అది ఆంధ్రాలో ఉందా లేదంటే పాండిచేరిలో ఉందా అని వాళ్ళ అధికారులు నిర్ధారణ చేయకుండా మరి ఆంధ్ర వాళ్ళే వెళ్ళి ఆంధ్ర పోలీస్ వ్యవస్థ మరి మా రెవెన్యూ వ్యవస్థ కూడా మరి ఆంధ్ర వాళ్ళ మీద కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పాండిచేరి గవర్నమెంట్ అయ్యి ఉంటే పాండిచేరి వాళ్ళు కేసులు పెట్టవలసిన పరిస్థితి వాళ్ళ మీద. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని లోతుగెడ్డ, ఆంధ్ర మెంటాడ గ్రామాల్లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలు, సేవలను వక్తలు గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 58 విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సీతారాం, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేశారు, అన్ని విగ్రహాలు పెట్టినారు కదా. ఆ వెనకలో ఒక ఆశయము 58 రోజులు 58 విగ్రహాలు. శ్రీరాములు గారి గురించి మీరు చేసే కార్యక్రమం, మీరు పెడుతున్న కష్టం, మీరందరూ ఒకటై చేసే విధానం ఎంతో గొప్పది. మరి దానికి తోడుగా మీరేం చేయాలని చెప్పండి తప్ప నేను సత్కారం అంటే కాదండి. అందరం కలిపి చేద్దాం, డెఫినెట్గా మీతో కలిసి నడుస్తామని చెప్పి తెలియజేస్తాను. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎందుకు అంటే గ్రామాల్లో తిరిగే కార్యక్రమం ఇది. అయితే ఇంతటి పవిత్రమైన కార్యక్రమం దేనికి పెడుతున్నారంటే తన ప్రాణాలని తృణప్రాయంగా త్యాగం చేసిన మనిషి గురించి నిజంగా చెప్తున్నాను. ప్రతి ఆలోచించాల్సింది మనము ఈ సమాజానికి. పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెను అమలుపై ఆరా తీశారు. ఆహార ఏర్పాట్లు, పరిశుభ్రతతో లోపాలు కనిపించడంతో సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, చేతులు కడుక్కునే ప్రదేశాలు పరిశీలించి పరిశుభ్రత పాటించడంతో పాటుగా విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంలో నిర్లక్ష్యానికి తావులేదన్నారు ఎమ్మెల్యే. ఒక సంవత్సరం చేస్తున్నప్పుడు మీకు అవగాహన ఉండదు కదా. బిర్యానీలో ఉంది ఎవరైనా చెప్పడం కానీ ఇడ్లీలో ఉంది, పొలంలో ఉంది. ఇప్పుడు ఇది ఒక్కటి చాలు, కానీ మీకు ఒక అవకాశం మీకు ఇస్తున్నాం. మారుతారని ఒక అవకాశం ఇస్తున్నాడు. చాలా బ్యాడ్ ఉంది ఇక్కడ, కానీ మారుతారని అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ మాత్రం చెప్తున్నాం, నాయకులు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి సంబంధం పిల్లల విషయంలో మీ ఇండివిజువల్ డెసిషన్ కరెక్ట్గా ఉండాలి. మీ ఇండివిజువల్ డెసిషన్ లేకపోతే మాత్రం మీ ఇంట్లో ఎలా కూరలు వండుతున్నారో, మీ ఇంట్లో ఎలా చేస్తున్నారో, మీ ఇంట్లో ఎలా వేడివేడి కడుతున్నారో, మీ ఇంట్లో మనం ఉల్లిపాయ షాప్కి వెళ్ళి ఉల్లిపాయలు ఎలా తెచ్చేస్తాము. క్లారీ లేదంటే క్లారీ ఉంది, అన్ని వచ్చాయి. మీరు ఇలా చేసుకుని వెళ్తుంటే మీరు మార్పు రాకపోతే ఏం చేయాలి చెప్పండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అకాల మరణానికి వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన నాయకుడన్నారు. అనంతరం కిర్లంపూడిలో జరిగిన అంత్యక్రియలకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా తాళరేవు మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతకాలంలోనే ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం వలన ఈరోజు మనందరం కూడా ఎంతో బాధతో ఉన్నాం. కోసం ఇంట్లో తాళేసుకుని నిరాహారదీక్ష చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. పోలవరం కాలువలో భూములు పోతే ప్రజల కోసం ఆ భూములు పోయిన వాళ్ళకి సపోర్ట్గా ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు. అలాగే చాలామంది ప్రజల గురించి ఉద్యమాలు చేసిన నేత ఆయన. ఈరోజు ఇలాగా అకాల మరణం పొందడం రాష్ట్రం దురదృష్టం, దేశం దురదృష్టం, మా మండలం ప్రజలందరూ దురదృష్టం. నిజాయితీతో ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీని సిద్ధాంతం లేకుండా అన్యాయం జరుగుతుంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని కూడా ఎదిరించి మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసిన వ్యక్తి ఆయన. మనం 80 అతి వయసు ఉంది, ఇంకా ఓపు కూడా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వలన బాపట్ల జిల్లాలోని శారా ఫెయిత్ ఫౌండేషన్ అనాథాశ్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో చేపట్టారు. ఇక చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. బీసీల హక్కుల సాధన, సామాజిక అభ్యున్నతి కోసం కేసన శంకర్రావు నిరంతరం పోరాడుతున్న నాయకుడని సంఘ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ జిల్లా, మహిళా, అలాగే యువజన నాయకులతో పాటుగా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయండి.
నిర్మల్ జిల్లా బాసర రాజీవ్ గాంధీ IIITని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నిరంతర విద్యుత్, సురక్షిత త్రాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీసిన ఆయన చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు కల్పించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, వీసీ గోవర్ధన్, కమిషన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఫైనల్ లిస్ట్లో పెడతాము సార్. ఒక కాపీ టమాటో కూడా షేర్ చేస్తాము సార్. మొన్న కూడా రివ్యూ జరిగినప్పుడు ఈ డిబిఆర్టీఆర్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తే వెంటనే శాంక్షన్ కూడా అవుతుంది, విఆర్ఓ కూడా రిలీజ్ చేస్తా ఉన్నాను సార్. సో హోప్ఫుల్లీ సార్, అంటే ఈసారి రావడంతో IIIT భాషలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 90-95% సమస్య పోతుంది అనేది భావిస్తున్నాను సార్. అది కాకుండా సార్ ఇక్కడ పిల్లల విషయంలో సార్ ఇంకో కొన్ని చేసుకోవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు వచ్చి రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి మరి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చిన తడివి మెస్సును కూడా గ్యాస్ డివైడ్ చేయాలని, టెండర్లు చేయాలని, ఫ్యాకల్టీకి మధ్యలో మన బీసీ మధ్యలో జాబ్స్ బాగుండే ఇన్ఛార్జ్ బీసీ గారు ఉంది. వెంటనే రిపోర్ట్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇమ్మీడియట్గా ఈసీ నేర్పియాలని చెప్పి మా కోరిక తడుమనే రిపోర్ట్. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారమైనాయి అని చెప్పి, ఇంకా కూడా కావాల్సిన ఉన్నాయని చెప్పి కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన బీసీ గారు కూడా వచ్చిన కూడా కార్యక్రమాలు కూడా అది కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా కార్యక్రమం రావడం జరిగింది. ఇప్పుడు సమస్యలలో కూడా ఇప్పుడు గౌరవ మన ఇన్ఛార్జ్ మంత్రి గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.